ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ యాడ్స్లో ఆడియన్స్ సెలక్షన్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మనకి మెయిన్ పాయింట్ ఏంటంటే ఆడియన్స్ టార్గెటింగ్. మ్యాక్సిమం ఆడియన్స్ టార్గెటింగ్ మీదే మన యొక్క ఫేస్బుక్ యాడ్ అన్నది, ఫేస్బుక్ క్యాంపెయిన్ అనేది సక్సెస్ అవ్వాలో ఫెయిల్ అనేది మ్యాక్సిమం ఆడియన్స్ టార్గెట్ మీద మ్యాక్సిమం బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనం ఆడియన్స్ అనేది మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇందులో ఏంటంటే మనం ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మనకేంటంటే ఆడియన్స్ 3 టైప్స్ ఉంటారు. సో ఆడియన్స్ కస్టమ్ ఆడియన్స్, సో లుక్ లైక్ ఆడియన్స్, సేవ్డ్ ఆడియన్స్. సో మనకి ఏంటంటే ఫేస్బుక్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు ఆడియన్స్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం కస్టమ్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లుక్ లైక్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే సేవ్డ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కస్టమ్ ఆడియన్స్ అయితే ఎవరైతే మన యొక్క కంటెంట్తో, మన వెబ్సైట్తో, మన బ్రాండ్తో ఎవరైతే ముందు ఎంగేజ్ అయ్యారో వాళ్ళు మనకే కస్టమ్ ఆడియన్స్లోకి వస్తారు. లైక్ మన వెబ్సైట్ విజిటర్స్ అవ్వచ్చు, మన యొక్క ఫేస్బుక్ వీడియో రన్ చేసేటప్పుడు ఆ వీడియోని 50%, 90%, 80% చూసిన పీపుల్ అవ్వచ్చు. సో ఎవరైతే మన లీడ్ ఫామ్ సబ్మిట్ చేశారో వాళ్ళు అవ్వచ్చు. సో ఈ విధంగా ఆల్రెడీ ఏంటంటే టచ్ పాయింట్ ఉంటుంది మన యొక్క బ్రాండ్ తోటి. సో ఏదో వెబ్సైట్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్ పేజ్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ అవ్వచ్చు, వీటితో ఏంటంటే టచ్ పాయింట్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పీపుల్ అందరూ కూడా మనకి కస్టమ్ ఆడియన్స్లోకి వస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి లుక్ లైక్ ఆడియన్స్. ఈ లుక్ లైక్ ఆడియన్స్ ఎప్పుడు వస్తారంటే, సో మన కస్టమ్ ఆడియన్స్ ఉన్నారు కదా, ఈ కస్టమ్ ఆడియన్స్కి రెలవెంట్ పీపుల్. ఓకే, కస్టమ్ ఆడియన్స్ సపోజ్ కస్టమ్ ఆడియన్స్ మనం తీసుకున్నాం. కస్టమ్ ఆడియన్స్లో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ 27 to 40 మధ్యన ఉన్న ఆడియన్స్ ఉంటారు కదా, ఆ రెలవెంట్ ఆడియన్స్ అందరూ కూడా మనకి ఏంటంటే ఈ లుక్ లైక్ ఆడియన్స్లోకి వస్తారు. నెక్స్ట్ సేవ్డ్ ఆడియన్స్ మనం స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తాం. సో లైక్ వాళ్ళ డెమోగ్రాఫిక్స్ అవ్వచ్చు, ఇంట్రెస్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క ఏజ్ గ్రూప్ అవ్వచ్చు, జెండర్, ఇవన్నీ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుని ఆడియన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే మన క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ ఉంటే ఫస్ట్ మనం కస్టమ్ ఆడియన్స్తో మూవ్ అవ్వాలి. అప్పుడు మనకి రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయి. ఇన్ కేస్ మన దగ్గర కస్టమ్ ఆడియన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, లెస్ దెన్ 1000, సో ఆ విధంగా ఉన్నాయనుకోండి, అటువంటి కేసులు ఏంటంటే మీరు లుక్ లైక్ ఆడియన్స్కి వెళ్ళాలి. సో ఓకే, లుక్ లైక్ ఆడియన్స్లోకి వెళ్ళాలి. సో సేవ్డ్ ఆడియన్స్, ఇప్పుడు మీ దగ్గర మీరు క్యాంపెయిన్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఒక వెబ్సైట్లో లేదు, వెబ్సైట్కి వచ్చే విజిటర్స్ కూడా మీ దగ్గర లేరు, సో మీ దగ్గర జీరో ఆడియన్స్, సో అంటే కస్టమర్ ఆడియన్స్ అనేవి జీరో ఆడియన్స్ ఉన్నారు. అటువంటి కేసులు ఏంటంటే మనం సేవ్డ్ ఆడియన్స్. సో మీరు ఫేస్బుక్ యాడ్ క్రియేట్ చేసే ముందే మనకి ఆడియన్స్ ట్యాబ్ ఉంటుంది కదా, ప్రత్యేకంగా మన యొక్క ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్లో మీరు చూస్తే ఆడియన్స్ ట్యాబ్ ఉంటుంది. ఆ ఆడియన్స్ సెక్షన్ నుంచి మనం ఫస్టే ఫేస్బుక్ యాడ్ క్రియేట్ చేసే ఫస్టే మనం ఏంటంటే ఆడియన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. అది సేవ్డ్ ఆడియన్స్, కస్టమర్ ఆడియన్స్, లుక్ లైక్ ఆడియన్స్ అనేది మీ దగ్గర ఉన్న డేటా బేస్ అయ్యి మనం ఆడియన్స్ సెలెక్ట్ చేసుకొని ఆడియన్స్ క్రియేట్ చేసుకొని అప్పుడు మనం ఈ ఫేస్బుక్ క్యాంపెయిన్ అనేది క్రియేట్ చేయాలి. వన్స్ మనం పర్టికులర్ ఆడియన్స్, సో లైక్ మీరు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పర్టికులర్ ఏజ్ గ్రూప్, పర్టికులర్ జెండర్ టార్గెట్ చేద్దామనుకున్నారు అనుకోండి, అటువంటి కేసులు ఏంటంటే ఆ విధంగా మనం సేవ్డ్ ఆడియన్స్ ముందే క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి. సో నెక్స్ట్ టైం మల్టిపుల్ క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు సేమ్ ఆడియన్స్ టార్గెట్ చేస్తుంటే మనం ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ మనకి ఆడియన్స్ అనేది మనకి ప్రాపర్గా ఉంటారు. ఓకే, సో మీరు ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు మీకు ఎటువంటి టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా, లేదా ఫేస్బుక్ యాడ్స్ మీరంతా మీరే నేర్చుకోవాలనుకున్నా సరే, కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో కోర్స్ లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఏమైనా ఫేస్బుక్ యాడ్స్ మీద డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.